మీ పిల్లల పొదుపు ఖాతాలు అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయా? అయితే మీరు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చిన్న పొదుపు పథకాలలో అక్రమ ఖాతాలను అరికట్టేందుకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సపోర్ట్ అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ మార్గదర్శకాలు మైనర్ పీపీఎఫ్ ఖాతాలు మరియు సుకన్య సమృద్ధి యోజన పథకాలపై ప్రభావం చూపుతాయి. ఆగస్టు ఒక అధికారిక సరకులు ఎన్ఎస్ఎస్ ట్యాక్స్ డేటాలు మైనర్ పీపీఎఫ్ ఖాతాలు మరియు చట్టబద్ధమైన సంరక్షకులకు బదులుగా తాతయ్యలు లేదా బామ్మలు తెరిచిన సుకన్య సమృద్ధి ఖాతాలపై ప్రభావం చూపే మార్పులను స్పష్టం చేసింది. ముఖ్య మార్పులు ఇవి: ప్రతి పిల్లవాడికి ఒకే పీపీఎఫ్ ఖాతా మాత్రమే అనుమతించబడుతుంది. అదనపు ఖాతాలకు 10% బదులుగా తగ్గించిన 10% వడ్డీ రేటు వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుండి ఎంటర్కర్లు ఈ ఖాతాలపై వడ్డీని పొందలేరు. ఒక ఎన్ఎస్ఎస్ ఖాతా అక్రమని తేలితే దానికి వడ్డీ లభించదు. డిసెంబర్ వరకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. పీపీఎఫ్ 10.8%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.8%, సుకన్య సమృద్ధి యోజన 8.8%. అన్ని బ్యాంకులు మరియు పోస్టాఫీసులు ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలి. మరిన్ని వివరాల కోసం సుశాంత్ చమత్స్ను క్వాకాంక్ నెంబర్లో సంప్రదించండి. పన్ను, జీఎస్టీ మరియు బీమా సేవల కోసం ఈ రోజే మమ్మల్ని సంప్రదించండి.